కృప ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో వారికి సమస్యలన్నీ ఎక్కువ కాదు, ఎంత ఎక్కువ ఉన్నా తక్కువే కనబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నీకు సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, 10th ఎగ్జామ్స్ రేపటి నుంచి, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మళ్ళీ మిగతా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కృప పొందిన వారైతే ఎగ్జామ్స్ పెద్ద గుట్టల్లా కనబడాయి. హల్లెలూయా. ఏం కనబడి? కృప పొందిన వారైతే అంతే, దేవుని కృపలో, గాడ్స్ గ్రేస్లో అలా వెళ్ళిపోతాయి అంతే. ఏం రాస్తున్నాం కానీ ఫస్ట్ వస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం రాస్తున్నాం కానీ ఫస్ట్ వస్తున్నాం. ఎట్లా వస్తున్నాం అంటే గాడ్స్ గ్రేస్ అంతే. హల్లెలూయా. ఈ వాట్సాప్ దాంట్లో దాన్ని ఏమంటారు వాట్సాప్ దాంట్లో ఏదైనా ఇట్లా పెట్టుకుంటారు చూసినా, ట్యాగ్ లైన్ లాగా, బయట బయోనా. నేను మా రెండో అమ్మాయి బయో చూసిన, మూవింగ్ ద గాడ్స్ గ్రేస్ అని పెట్టింది. మీరు నాకు తెలియదు, నాకు మూవింగ్ ద గాడ్స్ గ్రేస్ అంటే ఏంటిదిరా అని కాసేపు ఆగిన, ఈమెం పెట్టుకున్నది అసలు ఇదేంటిది, మళ్ళీ చూసిన కొంచెం పరిశీలనగా, ఏంది అసలు మూవింగ్ ద అంటే నేను నడుస్తున్నది దేవుని కృపలో. హల్లెలూయా. నేను నడుస్తున్నది దేవుని, నా వల్ల కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నేను అందుకనే చెప్తున్నా, ఎగ్జామ్స్ వస్తున్నా ఏం బాధపడకండి. నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, దేవుని కృపయే నా చేత ఏం చేయించాలి. ఇప్పుడు అన్ని రాపియాలి, అన్ని చదివేయాలి, నన్ను ముందు తీసుకువెళ్ళాలి. ఎంతమంది కృపలో ఆధారపడతారో అవి ఏవి పెద్ద సమస్యగా అనిపించదు. ఆ కృప లేని వాళ్ళకు మాత్రం ఎలా ఉంటాయి అవి? నేను ఏమంటున్నానంటే, ఎన్ని కష్టాలు రాని ఫస్ట్ నీ జీవితంలో కృప ఉందా? కృప లేకపోతే ముందుకు సాగది. జీవితం ముందుకెళ్ళి స్ట్రక్ అయిపోద్ది, అక్కడ ఆగిపోద్ది, అంతే, అక్కడ ఆగిపోద్ది. నీ జీవితము ఆగిపోతుంది, నీ జీవితం సాగిపోవట్లేదు, నీ జీవితం ఏదో ఒక దాంట్లో అలా స్ట్రక్ అయిపోయింది అంటే నీ జీవితం నుంచి కృప ఏమైంది? బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. 40 దినాలు ఒకడ స్ట్రక్ అయిపోయింది. ఆయన 40 days ఒకడు ఏమైంది, ఆయన స్ట్రక్ అయిపోయిండు, ఇరుక్కుపోయిండు, ఆగిపోయిండు అక్కడ, అంతే, ఇక ఆగిపోయిండు అక్కడ. చెప్పండి ఎక్కడో అది? 40 దినములు 40 days ఒక చోట ఆగిపోయిండు, అంతే, ఇక కదలట్లా. అయ్యగారు రాజు, రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, భారం ఉంది, నడిపించాలి, ఎన్నో సమస్యలు ఉంటాయి దేశంలో, పరిష్కరించాలి, చూడాలి, ప్రజల క్షేమాలు చూడాలి, యోగ మంచెళ్ళు చూడాలి, ఎన్నో ఉంటాయి. అన్ని పక్కన పెట్టి అయ్యగారు ఒక 40 రోజులు ఒక చోట అట్లా కూర్చుండిపోయింది. ఎక్కడ చెప్పండి అది? ఎక్కడో చెప్పండి రా, ఎవరి జ్ఞాపకం వస్తలేదా? చూద్దాం. మీకు మరి బైబిల్ క్విజ్ అంటే ఏమనుకుంటాను? అల్లాటప్ప బైబిల్ క్విజ్ పెడితే ఏమొస్తుంది? చాలామంది అంటారు, ఓసారి బైబిల్ క్విజ్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక ఆ పేరు చెప్పాను కానీ ఆ పెద్ద ఆయన మన తెలంగాణలోనే పెద్ద పాస్టర్, ఆంధ్ర తెలంగాణ పెద్ద పాస్టర్. ఆయన క్వశ్చన్లు అడుగుతాడు. ఏం క్వశ్చన్లు అడుగుతాడు? అవి అసలు క్వశ్చన్లే కాదు నా దృష్టికి అయితే. హల్లెలూయా. అవి క్వశ్చన్లే కాదు నా దృష్టికి అసలు. నేను సండే స్కూల్ పిల్లలకు కూడా క్వశ్చన్ లేలే. ఇప్పుడు నేను నా సండే స్కూల్ పిల్లలు ఉండే, ఇప్పుడు లేరులే, అప్పుడు ఉండే. అప్పుడు నాకు ఫ్రీగా ఉండేది కానీ సండే స్కూల్ చెప్పేవాడిని. నా సండే స్కూల్ పిల్లలకైతే ఎంత వాక్యం నేర్పించానో నేను చిన్నప్పుడే. హల్లెలూయా. బిడ్డలారా బాగా వినండి. 40 రోజులు సౌలు గొల్యాతుల మధ్య జరిగిన యుద్ధంలో ఏమైండు? వాడు 40 రోజులుగా ప్రతి డే వస్తున్నాడు, యుద్ధ విన్యాసాలు చూపిస్తున్నాడు, కత్తులు అవి ఇవి చూపిస్తున్నాడు, వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఇక ఈ సౌలు గారు ఇక్కడనే ఉన్నాడా లేడా? పోతాండ ఎటన్నా? పోదామా అంటే పోయేటట్లేడు. పోని యుద్ధం చేద్దామా అంటే చేసేటట్లేడు. ఎక్కడ ఆగిపోయిండు? స్ట్రక్ అయిపోయిండు. జీవితంలో ఒక చోట ఆగిపోయాడు. ఎంతమంది ఆగిపోయారు బిడ్డ? ఇక్కడ ఒక చోట ఆగిపోయినాం, మా వల్ల అయితే లేదు, ముందుకు పోలేకపోతున్నాం, వెనక్కి పోలేకపోతున్నాం, అయిపోయింది జీవితం, ఆగిపోయింది జీవితం, పరిశాన్లో పడ్డా, గలవరంలో పడ్డా, గందరగోళంలో పడ్డా, ఏం చేయాలో తోచట్లేదు అసలే అనే పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి. సౌలు స్ట్రక్ అయిపోయింది అక్కడ. యుద్ధం చేస్తావా? ధైర్యం వస్తలేదు. పోనీ ఇంటికి వెళదామా? వెళ్ళలేడు. ఇప్పుడు మధ్యలో ఏమైంది? అక్కడ
ఆగిపోయిండు. కృప లేనివాడు ఏమవుతాడు? అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, సౌలు యొద్ద నుండి దేవుని కృప ఏమైందట? తొలగిపోయిందట. సౌలు యొద్ద నుండి దేవుని కృప ఏమైంది? కృప ఎవరి జీవితంలో నుండి అయితే తొలగిపోతాదో ఆర్థిక జీవితంలో వాళ్ళు ఆగిపోతారు, ఆరోగ్య విషయంలో వాళ్ళు ఆగిపోతారు, కుటుంబ విషయంలో వారు ఆగిపోతారు, వారి పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి, వాళ్ళు ఒక చోట స్ట్రక్ అయిపోతారు, ఇరికిపోతారు, ఏం చెయ్యలేరు. కృప లేదు వారికి. ఏం లేదండి? కృప లేని వారు ఏం చెయ్యలేరు. నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఈ సేవలో నిలవబడ్డాను, చేస్తున్నాను అంటే దేవుని కృప. కృప ఎట్లుంటో చెప్పనా మీకు నేను? కృప ఎట్లుంటో చెప్పనా నేను? కృప చాలా అసలు చెప్పడానికి, ఇప్పుడు ఉదాహరణకి ఇవి చెప్తా, వినండి. ఇప్పుడు నేను ఈ స్థలం పక్కది కొన్నాం, మనం డబ్బులు కట్టాలి. వాస్తవంగా డబ్బులు లేవు అని చెప్తే వాళ్ళు ఆగుతారా? ఆగరు. నేనన్నా రండి కొలుస్తాం, రేపు వచ్చేసి పరిష్కారం అయిపోవాలంతే, డబ్బులు కట్టాలి, అయిపోగానే అన్నారు. సరే రండి అన్న, డబ్బులు అయితే లేవని రండి అన్న. ఆ రోజు ఉన్న వాళ్ళు, నాతో ఉన్న బ్రదర్స్ ఉన్నారు. రాగానే ఏం జరిగింది? వాళ్ళకు మధ్యలో చిన్న సమస్య అయిపోయింది. కొలత పక్కకు పెట్టేసిళ్ళు, వెళ్ళిపోయిళ్ళు. వాళ్ళు మళ్ళీ పంట వేసిళ్ళు. ఇప్పుడు 4-5 నెలల టైం దొరికింది మధ్యలో. మళ్ళీ వాళ్ళు అక్కడనే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను. నేను డబ్బులు కట్టలే, వాళ్ళు తీసుకోలే, సమస్య అక్కడనే ఉన్నది. ఇది గ్రేస్ అంటే. దీన్ని ఏమంటారు? నేను వెళ్ళిపోతూనే ఉన్నా. స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళిపోతూనే ఉన్నా, ఆగినట్టు నేనేమన్నా? ఎక్కడ ఆగలా? స్తోత్రం చెప్పండి. దేవుడు కృప ఎట్లుంటుంది అంటే, నీ వల్ల అవుతలేదు అన్నప్పుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను మోయలేను అంటే మోసడం రప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? హనుమకొండ చర్చికి స్థలాన్ని డబ్బులు కట్టాలి, డబ్బులు అస్సలు లేవు. మందిరం ఏమో తీసేస్తే వాడేమంటాడు, మందిరం తీసేయండి, ఇమ్మీడియట్లీ నేను కొనేస్తా అంటున్నాడు. ఎవడు? ఆ స్థలం మనకు అమ్మినోడు. నేను కొనేస్తా, 35 లక్షలు ఇస్తాను, మందిరం తీసే అంటాడు. మందిరం తీసేస్తే వేరే చోటుకు పోయేది లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవుతలేదు. అటు మందిరము పోవద్దు, ఇటు ఈ స్థలము రావాలి. మందిరం పోవద్దు, స్థలము రావాలి. ఎట్లొస్తుంది మరి? మీకు విషయం చెప్తా. ఇక్కడే దేవుడు ఒక మెరాకిల్ చేసిండు. ఒక బ్రదర్ వచ్చాడు, నేను 38 లక్షలు ఇస్తా స్థలానికి, అయితే మీరు చర్చి కట్టుకునేంతవరకు మందిరం మీదే అన్నాడు. చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు ఆయన వచ్చి? నేను 38 లక్షలు ఇస్తా స్థలానికి అన్నాడు. ఒప్పుకున్నాడు. 38 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు స్థలానికి. రైట్. మరి ఎట్లా తీసేయాలా? తీసేది ఏం లేదు. మీరు అక్కడ చర్చి కట్టుకునేంత వరదాకా ఈ చర్చి తీసేది లేదు, మీదే తీసేది లేదు. దీన్ని ఏమంటారు చెప్పుల్లి? చెప్పండి. ఈ కృప ఉందా? నేనేమంటున్నాను, ఈ కృప కావాలి. ఈ కృప పొందిన వారమై బ్రతకాలే జీవితంలో. హల్లెలూయా. ఈ కృప లేకపోతే, అందుకనే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు మనమందరము కృపలో నడవాలి. ఎక్కడా? కృపలో నడవాలంటే ఫస్ట్ ఏం చేయాలా? కృప పొందిన వారమై ఉండాలా.